అంటే నువ్వు హైలైట్ అవ్వద్దు సూర్య, అందుకనే ఇలా గొంతు నువ్వు అక్కడ సైడ్ నుంచి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహాబహుళ కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు చలిపిస్తే మానవతుల మాంగళ్యం మంట కలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు. అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. ఎందుకు కట్టాలి నా శిస్తు? నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, తుప్పనూర్చావా? ఒరే తెల్ల కుక్క, కష్టజీవుల ముష్టి మెతుకులు తిని బతికే నీకు శిస్తెందుకు కట్టాలిరా అని పెళ్ళ పెళ్ళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరి కొయ్యల ఉగ్గు పాలు తాగాడు. కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి, అగ్గి పిడుగు అల్లూరి. ఎవడు రానా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడు ఎవడ పొగరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు. బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చెరా? బడుగు జీవులు భగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే, ఆ చంద్ర నిప్పుల తండ్ర గొట్టలి పన్ను గడతది చూడరా? అన్నా మన్నెందొర అల్లూరిని చుట్టి ముట్టి మంది మార్బలమెత్తి అరపి రంగులెక్కు పెట్టి 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అన్నది ఆకాశం. ఆజాదు హిందూ ఫౌజు దళపతి నేతాజీ, అఖండ భరత జాతి కన్న మరో శివాజీ.
సాయుధ సంగ్రామమే న్యాయమని, స్వతంత్ర భారతావని మన స్వర్గమని, ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జై హిందని నడిపాడు. గగన సిగలకెగసి కనుమరుగైపోయాడు. జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్, జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్. గాంధీజీ కలలు గన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ధృవతారలు కన్నది ఈ దేశం. చరితార్థుల కన్నది నా భారతదేశం. నా దేశం పుణ్యభూమి, నా దేశం నమో నమామి. ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి. అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. జై. సూపర్ సూపర్. అసలు చక్కటి, అంటే మనము ఇప్పటివరకు విన్నాము పాటలు. మీ అందరికీ తెలుసు కీరవాణి గారికి వర్సటైల్ సింగర్ అని పేరుంది. అన్నిట్లో కూడా ఆధ్యాత్మికంగా కావచ్చు, లేకపోతే చిలిపి పాటలు కావచ్చు, రొమాంటిక్ పాటలు కావచ్చు. సో ఇలాంటి దేశభక్తి పాటలైతే నిజంగా ఇక్కడ ఈ పాట పాడినంతసేపు కూడా వి గాట్ బూమ్స్ ఆన్ ద హ్యాండ్స్. అంటే భారతదేశం పైన నిజంగా మనకి ఎంత భక్తి ఉంది. ఆయన ఎంత మంచిగా రచించారండి. అందరూ కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ ఒక్క చోట నిలిచి కళ్ళ ముందు నిలబడ్డట్టే ఉంది నిజంగా అసలు. సో గట్టిగా చప్పట్లు ఒక్కసారి. ఇంత మంచి పాటని చాలా చక్కగా పాడారు సూర్య గారు. నిజంగా నిజంగా హ్యాట్స్ ఆఫ్ రియల్లీ. ఈ పాటకైతే వీఆర్ ఆల్ ఫ్యాన్ అయిపోయాం నిజంగా. అంటే ఆ ఆక్రోషం కూడా కనిపించింది నాకు అల్లూరి సీతారామరాజు గురించి. అసలు నిజంగా ఎలా పాడి ఎవడు రా అనేసరికి అసలు నేను ఒక్కసారి అయితే నిజంగానే ఎవరైనా ఉన్నారా ఎదుట అన్నట్టుగా. దట్స్ వాట్. అంటే ఆ పాటలు ఆ మాటలు అలాంటి ఉద్రేకతను మనలో నింపి భారత మాత పట్ల ఉన్న ప్రేమని ఉసిగొల్పారనమాట ఈ పాట ద్వారా. నిజంగా కదా, హ్యాట్స్ ఆఫ్ అందరు ఫ్రీడమ్ ఫైటర్స్కి కూడా శిరస్సు వంచి నిజంగా పాదాభివందనాలు. ఈరోజు ఇంత చక్కటి ఫ్రీడమ్ని మనం ఎంజాయ్ చేస్తున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. కీరవాణి గారు ఇంత మంచి ఆలోచనతో చక్కటి మాటలతో చక్కటి పాటను అందించారు. సో ఈరోజు అందరూ ఈ పాటను విని కూడా నిజంగా చాలా ఆస్వాదిస్తున్నారు. సో ఈరోజు మీ పుట్టినరోజు సందర్భంగా మా ఈవెంట్స్ ఎంటర్టైన్మెంట్స్ నిజంగా కూడా అసలు నిజంగా ఎంటర్టైన్మెంటే చేసిందనే అనుకోవాలి. ఎందుకంటే ఇంత మంచి పాటలు పాడి మీ అందరిని అలరించారు. అను సిస్టర్స్కి ఉన్న ప్రత్యేకత, ప్రతి ఒక్క లిరిసిస్ట్ కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, ప్రొడ్యూసర్ కానివ్వండి, హీరో కానివ్వండి, ఎవరైనా కళాకారుని ఆ రోజు పుట్టినరోజు ఇలా జరుపుకోవడం వాళ్ళకి నిజంగా ఆనందకరం. మా పాటలు అన్నీ పాడి వినిపించి అదొక ఆనందం. సో థ్యాంక్ యూ అమ్మ. ఇంత మంచి, అంటే ఈరోజు వేణువై వచ్చాను అనే ఒక మంచి ఆ పాట కూడా నిజంగా చాలా హార్ట్ టచింగ్ పాట. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ ఫర్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్. వన్స్ అగైన్ సూర్య, హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి పాటలు పాడుతూ ఉండండి మీరు. అండ్ ఇంతవరకు పాడిన శ్రీనివాస్ గారు, రవి గారు, జేసీ గారు, సో మంచి పాటలండి. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ అను మేడం ఇలాగే, అను గారు మంచి ఇలాగే మీరు పాటలు నేర్పిస్తుండండి. అందులో ఒకరు నన్ను కూడా ఎంచుకోండి. అంటే నేను అపశృతి ఈసారి పాటలు కూడా. సో మంచి భారతదేశం గురించి పాడిన పాట. మరి భారతి గారు కూడా ఈరోజు బాగా ఎంజాయ్ చేశారు. నా పేరు ఏంటి అంటే ఇండియా అని చెప్పింది. అంత గొప్ప దేశం మనది నిజంగా. అలాంటి పేరుతో ముడిపడి ఉన్న మన భారతదేశం నిజంగా గర్వపడాలి మనం అందరం కూడా. సో వీఆర్ ఆల్ ఇండియన్స్ అండ్ వీఆర్ ప్రౌడ్ టు బీ ఇండియన్. భారత్ మాతా కీ జై. థ్యాంక్ యూ.